గురువన్నపేట అడవిలో లంక బిందె సంచలనం. ఎక్కడికి వెళ్తారా? ఆ బిందె నా సొంతం రా. అరే ఎందుకు రమ్మన్నావురా? రమ్మని ఇట్లా గోరు కోరుకుంటా నిలబడతావేంద్రా? అసలు ఏం ఆలోచిస్తున్నావు చెప్పురా. రే, నేను చెప్పబోయేది నువ్వు విన్నావనుకో షాక్ అవుతావురా. అరే నువ్వు చెప్పుడేమో కానీ నువ్వు చెప్పకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నా. ఏందో చెప్పురా. నీకు లంక బిందె అంటే ఏంటో తెలుసారా? తెలుసు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకురా? అది కాదురా, ఒక్కసారి ఈ పేపర్ చదువురా. ఏంట్రా ఇది? గురువన్నపేట అడవిలో లంక బిందె సంచలనం. దాని కిందేముందో చదువురా. ఈ బిందె దొరికిన వారికి 10 లక్షల బహుమతి. అరే ఇది మనోళ్ళనే కాదురా. అయినా ఇది ఇప్పటి పేపర్ కాదు. నాకు తెలుసురా, అది ఇప్పటిది కాదని. సంవత్సరం క్రితందేరా. మరి ఇప్పుడే నువ్వు చూపిస్తున్నావురా? ఎందుకంటే ఆ బిందె దొరికితే మనకు 10 లక్షల బహుమతి ఇస్తా అన్నారు. కానీ వాళ్ళకి ఎంత వస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోరా. మరి నువ్వు చెప్పేది కరెక్టే కానీ అసలు ఏం చేద్దాంరా మరి? చేసేదేముందిరా, అక్కడికి వెళ్ళడానికి దారి నా దగ్గర ఉంది. ఏంట్రా ఇది? అరే ఇది పురాతనం నాటి రాతరా. ఇది నీకెక్కడ దొరికిందిరా? మన తాతలు ముత్తాతలు రాసినటువంటి రాతరా ఇది? అది మా ఇంట్లో దొరికిందిరా. ఆ లంక బిందెకు దారి ఇదేనంట. అరే మరి ఇంకేందిరా, పోదాం పారా. దొరికిందనుకో కోటీశ్వరులం అయిదాంరా. అక్కడికి వెళ్తే ప్రాణాలు కూడా పోతాయిరా. అరే ఈ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత? దొరికినాయి అనుకో కోటీశ్వరులం అవుతాం, పోతే ప్రాణాలు కోల్పోతాం. రే, ప్రాణాలు పోయినా సరే వెళ్దాం పదరా. మనం చనిపోయినా సరే మన ఫ్యామిలీలు బతుకుతారా. ఎట్లా పెట్టి తీసుకొని రావాలి. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తారా? ఆ బిందె నా సొంతం రా. దానికోసం 2 ఏళ్ళుగా వెతుకుతున్నారా. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉందని తెలిసాక ఎందుకు కూరుకుంటా? మీ వెంటే వస్తా, పని చేస్తా. దాగితే ఉందిరా. అలా మరి వెళ్దాం. అరే ఏమైందిరా? ఏమేరా, అలా వెళ్దాం. అలా వెళ్దాం. వీడు అన్నట్టు ఇక్కడ ఏదో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ ఏదో ఉంది, ఏం అర్థమవుతలేదు. భయపడదామని చూస్తుంది. ఏదైనా సరే ముందుకు పోవాలి. చావడానికి వెళ్తున్నట్టు ఒకడు ఈ వైపు, ఇంకొకడు ఆ వైపు వెళ్ళారు.
చంపడం కూడా చాలా ఈజీ. అమ్మా, చావడం కోసం దొరికారు నా కొడుకులు, చంపడం మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. ఏంటి అరుపులు? ఎవర్రా నువ్వు? మీ శత్రువునరా, మిమ్మల్ని చంపకుండా ఎవరిని వదిలిపెట్టా. ఈ అడవి నాదే, ఈ వేట నాదే. మేము చావుకు సిద్ధపడే వచ్చాంరా. మీలాంటి వాళ్ళు ఎదురైతారనే అన్ని తెగించుకొని వచ్చాంరా. ఎవర్రా నువ్వు? ఈ అడవికి రాజును. అయితే నా వెనకాల ఎందుకు వస్తున్నావు? మా అడవి తల్లి నడి ఒడ్డునున్న లంక బిందెలు వెతికెళ్దామని వచ్చిరు. మిమ్మల్ని చంపేదాకా నేను ఊరుకోను, మా అడవి ఊరుకోదు. నా అడవినే కాల్చాలని చూస్తావురా? అడవి నీ ఒక్కని సొంతమారా? నన్ను కొడితే నా అడవిని కూడా కొట్టినట్టేరా? ఏయ్! పవర్ గొప్ప చూస్తావా? నా అడవి తల్లి జోలికొస్తే చంపేస్తా. వాడు ఎక్కడున్నా సరే చంపి ఇక్కడికి తెస్తా. అన్నా, ఏమైందన్నా? అన్నా, చనిపోయారు. అన్నా, ఏమైందన్నా మీకు? ఇక్కడ ఎవరు? ఎవరు? అమ్మో, ఇక్కడేమో ఉంది, భయం వేస్తుంది. అమ్మో, వాడు తప్పించుకున్నాడు. ఈ అడవికి ఎవడొచ్చినా వానికి మరణం తథ్యం. అరే ఇదిరా స్టోరీ, బాగుందారా? మీకు నచ్చిందా? అన్న స్టోరీ మాత్రం మస్తు ఉందన్నా, మస్తు రాసినా నా స్టోరీ. అన్న నా క్యారెక్టర్ మాత్రం మస్తు ఉందన్నా. అన్న స్టోరీ మాత్రం మస్తు ఉందన్న. నాది మాత్రం భలే రాసినావు అన్న. ఈ స్టోరీ మాత్రం ఎవ్వరు చెప్పకు, నేను ఖచ్చితంగా వస్తా. అన్న స్టోరీ మంచిగా ఉందన్న, నాది కూడా రాయా, నేను కూడా చేస్తా. అరే మిమ్మల్ని ఊహించుకునే స్టోరీ రాసిండ్రా. ఏం లేదు, రేపు స్టార్ట్ చేద్దాం అందరం. నీది కూడా స్టోరీ రాస్తా, రేపు ఎడ్డుపోకు, స్టోరీ తీసేద్దాం. సరే అన్న, మరి మేము పోతున్నాము. సరే నేను ఇంగిలే పోతున్నా అన్న. సరే బాయ్ అన్న.